తిరుపతి ఎంఆర్పల్లికి చెందిన బాలాజీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 10 రోజుల క్రితం పక్కింటి బాలికను ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. అప్పట్నుంచి బాలిక అనారోగ్యానికి గురైంది. శనివారం బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించడంతో యువకుడు తనపైన చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. మొత్తం 4 సార్లు ఇలా అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో తిరుపతి రుయా చిన్నపిల్లల హాస్పిటల్కి చిన్నారిని తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చిన్నారి కోలుకోవడంతో తాజాగా ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు రాజీ కోసం రిటైర్డ్ డీఎస్పీ సత్యగోపాల్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మధ్యవర్తిత్వం వహించడంతో బాధిత చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యగోపాల్పై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరికి బాలాజీపై ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.